సెప్టెంబర్ 25, 2024 బుధవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఆలస్యం ఎందుకు? సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. సో ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం మాట్లాడుకుందాము. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం అయితే మర్చిపోతుంది. సో స్టాక్ ప్రకారం చూసుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకుంటే పర్వాలేదు, ఇంచుమించు సేమ్ నిన్న దిగుమతులు అయితే వచ్చాయి. పెద్దగా ఎక్కడ వేరియేషన్స్ అయితే లేవు. నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చిందో ఈరోజు కూడా అదే విధంగా తక్కువగానే టీవీఎస్ మండి లైన్ మొత్తం వచ్చింది. అలాగే జీపీఆర్ మండి లైన్ చూసుకుంటే పర్వాలేదు, జీపీఆర్కి అలాగే మదీనా మండికి ఒక రకంగా మంచిగానే కాయలు అనేది వచ్చాయి. వచ్చిన వాటిల్లో పర్వాలేదు, క్వాలిటీలు కూడా ఉన్నాయి. సో ఈరోజు అంటే లేట్ అవ్వడానికి పెద్దగా ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను, ఎందుకంటే క్వాలిటీలు స్టార్టింగ్లోనే ఉంటాయి కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పుడు భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి వరకు చూసుకున్న సేమ్ యూనివర్సిటీలో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. మరి దిగుమతులు అనేది ఎప్పుడు పెరుగుతాయి ఏమనేది మీకే తెలియాలా. మీరు చెప్తే మేము కూడా అంటే నేను కూడా తెలుసుకుంటాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా